డీటెయిల్స్ చూస్తే సెంట్రల్లో బీజేపీని ఓడించాలి, మోడీ సర్కార్ను గద్దెదించాలి. ఎలా? ఇప్పుడు బీజేపీయేతర పార్టీలను వేధిస్తున్న ప్రశ్న ఇది. రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీని ఢీకొట్టడం కష్టతరంగా మారుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బలంగా ఉన్న బీజేపీని కదిలించడం, పక్కకు జరపడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ పీకే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రయత్నిస్తే పోయేదేం లేదన్న వర్షన్ ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్ స్వరం నుంచి వినిపిస్తోంది. దేశం బాగుపడాలని, ప్రజలు గెలవాలని ఇద్దరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు. అయితే ఒకరు ప్రజల ఆశీర్వాదం ద్వారా ముందడుగేయాలని భావిస్తుంటే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పీకే మాత్రం అందుకో పార్టీ రావాలంటున్నారు. బీజేపీని ఓడించే పార్టీయే దేశంలో సెకండ్ ఫ్రంట్ అంటూ గళం విప్పుతున్నారు పీకే. ఇక దేశ రాజకీయాలపై ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దేశ రాజకీయాల్లోంచి మోడీని ఓడించడం మాత్రమే కాదని దేశాన్ని గెలవాలంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంటుపై చూపించదన్నారు పీకే. దేశంలో మరో ఫ్రంట్కు చోటే లేదన్న పీకే బీజేపీని దేశంలో ఓడించేది సెకండ్ ఫ్రంటే అవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ గెలవబోవన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ ఫస్ట్ ఫ్రంట్ అయితే ఆ పార్టీని ఓడించేది సెకండ్ ఫ్రంట్ అవుతోందని, కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీ మాత్రమేనని, సెకండ్ ఫ్రంట్ కాదని కుండబద్దలు కొట్టారు ప్రశాంత్ కిషోర్. ఇక ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు సేమ్ టు సేమ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలానే ఉన్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉద్దేశాలు వేరైనా దేశంలో బీజేపీ పాలన అంతమవ్వాలన్నది ఉభయుల ఆలోచనగా ఉంది. దేశానికి సరికొత్త రాజకీయ శక్తి కావాలంటూ ఇటీవల ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే, ప్రజల రాతలు మారాలంటే కేవలం ప్రభుత్వాలు మారితే సరిపోదని, దేశ స్థితిగతులు మారాలన్నారు కేసీఆర్. గతంలో వచ్చిన ఫ్రంట్లు ఏం సాధించలేకపోయాయని, ఇప్పుడు సరికొత్త రాజకీయ శక్తే దేశ సమస్యలకు పరిష్కారమన్నారు. ఇక పీకే కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, చూస్తూ ఉన్నాం, ఇటు మొన్న ప్లీనరీ వేదికగా కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే దేశాన్ని నడిపించాలంటే ఒక కొత్త శక్తి రావాలి, ఆ కొత్త శక్తితోనే మోడీని ఢీకొట్టాలని ఇద్దరు నేతలు ఒకే మాటగా చెప్తున్నారు. ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? వంశీ, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఢీకొట్టాలంటే ఒక బలమైన శక్తి కావాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఢీకొట్టడం సరిపోదని చెప్పేసి కూడా పొలిటికల్ అనలిస్ట్ ఇటు ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. మొన్నటికి మొన్న ఆయన ఒకవైపు కాంగ్రెస్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేసేటప్పటికి కూడా అనూహ్య పరిస్థితుల్లో ఆయన కూడా ఆ పార్టీలోకి వెళ్ళట్లేదని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అనేక ప్రాంతీయ పార్టీలకు ఆయన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్న నేపథ్యంలో తన ఆలోచన విరమించున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు దేశంలో ప్రధానమైన జాతీయ పార్టీలు ఉన్నటువంటి పెద్ద పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా ముఖాముఖిగా పోట్లాడితేనే దేశవ్యాప్తంగా పరిస్థితి ఏదో ఒక వర్గం వైపు జనమంతా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అంత బలంగా లేదు, మోడీ చాలా బలపడ్డాడు, బీజేపీ పార్టీ కూడా చాలా బలపడ్డది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని మోడీని గద్దెదించాలంటే కూడా అంత అయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టి ఒక బలమైన రెండో శక్తిగా ఎదుగుతే తప్ప బీజేపీని కొట్టే పరిస్థితులు లేవు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఒకవైపు థర్డ్ ఫ్రంట్ అని, సెకండ్ ఫ్రంట్, మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ అని చెప్పి అనేక రకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గత కొద్ది కాలంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తి జాతీయ స్థాయిలో అవసరం, ఒక కొత్త ఎజెండాను జనంలోంచి తీసుకెళ్లాలి. ఒకవైపు కేంద్రంలో ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల తలరాత మారట్లేదు, ప్రజల యొక్క అవసరాలు తీరట్లేదు. ఒకవైపు సింగపూరు, చైనా లాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే అన్ని రకాల వనరులు, వసతులు ఉండి కూడా మొత్తం భారతదేశం వెనుకబడిపోతుంది. విద్యుత్ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, అనేక మౌలిక వసతులు కావచ్చు. ఈ పెద్ద ఎత్తున కూడా యూత్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నటువంటి ఇండియా కూడా ఇలా ఎందుకు డెవలప్ కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం అని చెప్పేసి కూడా కేసీఆర్ పదే పదే విమర్శిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి బలంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గదిదించాలంటే కాంగ్రెస్ వల్ల కావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ఏతర కావచ్చు, కాంగ్రెస్తో కలుపుకొని కావచ్చు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అయితేనే బలంగా ఢీకొట్టి మోడీ సర్కార్ను గద్దెదించగలిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, కేసీఆర్ ఆలోచనలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా వారి ఆంతర్యం ఒకేటైనప్పుడు కూడా వారు చెప్తున్నటువంటి భాష భిన్నంగా ఉంటుంది. పొలిటికల్ అనలిస్ట్గా, స్ట్రాటజిస్ట్గా అనేక ప్రభుత్వాలను గద్దెకెక్కించేటువంటి
ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వాన్ని గదించడం అంత ఆషామాషి కాదు. అతన్ని మోడీని కాదు దేశ ప్రజల్ని గెలిపించాలి, మోడీని గదించడంత మాత్రాన సరిపోదు, దేశాన్ని గెలిపించాలి, దేశ ప్రజల్ని గెలిపించాలని చెప్పేసి ఒక సరికొత్త ఆయన పల్లవితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మొత్తంకైతే గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తూ ఉన్నట్టయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొన్ని పార్టీలు ఇప్పటికీ ఒక కూటమిగా మారి ఒక జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. డిఎంకే కావచ్చు, ఒకవైపు ఎన్సీపీ కావచ్చు, ఇటు శివసేన, మరోవైపు కొన్ని వామపక్ష పార్టీలను కూడా కలిసి కాంగ్రెస్తోని కలిసి పనిచేయడం కోసం వారంతా కూడా సుముఖంగా ఉన్నారు. మరిన్ని పార్టీలు ఇటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు దేశవ్యాప్తంగా ఇటు జేడీయూ, మిగతా అనేక ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, మిగతా అనేక మరిన్ని ప్రాంతీయ పార్టీలను కూడా ఒక జట్టుగా ఉండే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ ఒక చర్చ జరుగుతుంది, కానీ చర్చ ఎక్కడ కూడా దీని ఒక ఫలప్రదంగా ఫ్రూట్ఫుల్గా బయటికి రావట్లేదు. ఎన్నికలకు ఇంకా 1 year ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యంలో ఏ కూటమితో బలంగా బయటకు వస్తుందో ఆ కూటమికి కొంత మోడీ సర్కార్ను కావచ్చు, బీజేపీని కావచ్చు గదించడం కోసం ఏ మేరకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళంతా కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ చాలా బలంగా ఉన్నాడు. మోడీని గదించాలంటే కాంగ్రెస్కున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నటువంటి బలం సరిపోదు. కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో వారికి ఉన్న బలాన్ని మరింత రెట్టింపుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా వస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు మనం చూస్తున్నాము. ఢిల్లీలో ఆప్ సర్కార్ను గెలిపించినటువంటి ఢిల్లీ ప్రజలు అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్కు వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించినటువంటి మొత్తం బెంగాల్ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. ఇలాగే అనేక చోట్ల కూడా ఇలాగ కొంత ఓటింగ్ సరళి డిఫరెన్స్గా మారుతుంది. ఇందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్యాటర్న్ మార్చుకోవాలి. తాము కేంద్రంలో దాదాపుగా 100 నుంచి 150 స్థానాలకు పైగా ఎంపీ స్థానాలు గెలిపిన తర్వాతనే బీజేపీని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. వారితో మిగతా ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీలు కూడా కావచ్చు, మిగతా కూటమిలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ బలపడితే తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు వాళ్ళతో కలిసి వచ్చే అవకాశం ఉండట్లేదు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ సహకరించి వారిని అధికారులు తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో వారి సపోర్ట్తో ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తే ఇది కొంత వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ గత కొద్ది కాలంగా పదే అంశాన్ని నొక్కి చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా కొంత సంశయంగా మాత్రంగా ఉన్నది. మొత్తానికైతే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్కు బలంగా ఉన్నటువంటి కొంత కర్ణాటకలో బలంగా ఉన్నది, వైపు తెలంగాణలో ఇప్పుడు బలపడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటు మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో పవర్లో ఉన్నది. మిగతా అనేక రాష్ట్రాల్లో బలంగా వారు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పవర్లో ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవడంతో పాటు ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకోగలిగితే మాత్రమే బీజేపీని గదించే అవకాశం ఉంటుంది. బీజేపీని గదించే పరిస్థితి పక్కకు పెడితే దేశాన్ని గెలిపించాలి, దేశ ప్రజల్ని గెలిపించాలి, దేశ ప్రజల ఆకాంక్షలు కాపాడే విధంగా ఉండాలి. మోడీ సర్కార్ కొద్దిమంది కార్పొరేట్లకే కొమ్ముగా వస్తుందని చెప్పేసి పదే ఆరోపిస్తున్నటువంటి అనేక ప్రాంతీయ పార్టీలను కూడా ఏకతాటిపైకి వచ్చి వారిని బలంగా ఢీకొడితే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ సర్కార్ దిగే పరిస్థితి లేదు. వారు ఒకవైపు అనేక ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వారు బలంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో జట్టు కట్టి అధికారాన్ని దక్కించుకుంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి పార్టీ కూడా సంయుక్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మోడీ, అమిత్ షా ద్వయం అంతా కూడా గట్టిగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేసి వారి యొక్క వాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లి అధికారాన్ని సాధిస్తూ వస్తున్నారు. వారికి తోడు ఇప్పుడు మళ్ళీ యోగి లాంటి యూపీ సీఎం తోడయ్యారు. వారికి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఢీకొట్టాలంటే మరింతగా పుంజుకొని మరింత మందిని సమన్వయం చేసుకొని వివిధ ప్రాంతీయ పార్టీలని ఏకం చేసుకొని ముందుకెళ్తే తప్ప బీజేపీని కొట్టే పరిస్థితి కనబడట్లేదు. ఒక ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ కూడా దేశానికి మేము ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు పెడతాము, వివిధ మేధావులతోటి ఐఏఎస్ అధికారులతోటి కలిసి వచ్చేటువంటి శక్తులతో కూర్చొని హైదరాబాద్లో ఒక భారీ మీటింగ్ పెట్టి సెమినార్ పెట్టి ఆ సెమినార్ ద్వారా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను బీజేపీ కావచ్చు ఇతర ఏ పక్షం వచ్చినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ప్రజల ఎజెండాను ప్రజల ముందు పెట్టి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశాన్ని బయటికి చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి భాషలో ఉన్నటువంటి పద ప్రయోగాలు వేరే అయినప్పుడు కూడా వారి అంతరంగం కూడా ఒకేలాగా బయటికి గోచరిస్తుంది. దీన్ని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్తారనేది కూడా కొంత క్వశ్చన్గా మారింది. ప్రజలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మిగతా వివిధ రాష్ట్రాల పవర్లో ఉన్న పార్టీలు కావచ్చు, దాన్ని ఏ విధంగా అనుకూలంగా మలుచుకొని కలిసి పనిచేస్తారా లేదా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎన్నికల రోజులు దగ్గర పడ్డ కొద్దీ ఇది మరింతగా పుంజుకొని పొలిటికల్ డైనమిక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
బీజేపీని గద్దెదించాలంటే కాంగ్రెస్తో కలిసి పంచాలా, లేకపోతే రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఎవరైతే బీజేపీని బలంగా ఢీకొట్టగలుగుతారో వారే రెండో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తారు, వారి ఆధ్వర్యంలోనే మిగతా కూటములు పనిచేస్తాయని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ పదే చెప్తూ వస్తున్నారు. ఒకవైపు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కావచ్చు, అటు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కావచ్చు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో స్టాలిన్, ఇటు మరోవైపు తమిళనాడులో స్టాలిన్, కర్ణాటకకు వెళ్తే దేవేగౌడ పార్టీ, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ సంబంధించిన మిగతా పార్టీలంతా కూడా సంబంధించిన నేతలంతా కూడా ఒక్కదాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఇటు మహారాష్ట్రకు వెళ్తే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ, మరోవైపు బీహార్కి వెళ్తే నితీష్ కుమార్ పార్టీలు అంతా కూడా కలిసికట్టుగా ఒక కూటమిగా ఏర్పడితే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో బలంగా బీజేపీని ఢీకొనే పరిస్థితి లేదు. వీరందరూ కూడా ఒక్క తాటిపైకి ఇప్పుడు రావడం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. కొంతమంది వారి సెక్యులర్ ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీతో కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికే బీజేపీకి తోటి పరోక్షంగా సహకరిస్తూ పనిచేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు ఏ మేరకు ఫలిస్తాయని చూడాల్సి ఉన్నది. వంశీ, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.